రెడ్ బీన్ అండ్ స్పినచ్ సూప్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పార్ బాయిల్డ్ రెడ్ బీన్స్ అంటే నానబెట్టి ఉడికించుకున్నాం కొద్దిగా ఆ రెడ్ బీన్స్, స్పినచ్, క్యారెట్, టొమాటో, నిమ్మకాయ చెక్క, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, టొమాటో సాస్, వెన్న, మిక్స్డ్ హర్బ్స్ లేకపోతే సీజనింగ్ అంటాం అన్నమాట. దీన్ని ఇటాలియన్ స్ప్రింకిల్స్ అంటారు. అది సీజనింగ్, మిరియాల పొడి, ఇంకా వెజిటబుల్ స్టాక్. వెజిటబుల్ స్టాక్ తీసుకున్నాం అక్కడ. సో స్టాక్ వల్ల ఏంటంటే మనకు ఫ్లేవర్స్ అన్నీ కూడా వెజిటబుల్స్లో ఉన్న ఫ్లేవర్స్ ఆ టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి సూప్కి ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ వస్తుంది. ఒకవేళ స్టాక్ లేకపోతే మంచినీళ్ళు యూజ్ చేసుకోండి, వాటర్, యూ కెన్ యూజ్ వాటర్. సో గిన్నె పెట్టుకున్నాము, పొయ్యి వెలిగించి దాంట్లో ఈ స్టాక్ వేసుకున్నాను. దీన్ని వేడి చేసుకోవాలి. ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను. కొద్దిగా వేద్దాం. ఇంకొక పొయ్యి కూడా పెట్టుకొని పొయ్యి మీద పెనం పెట్టుకున్నాం. నా 1 by 1 చాప్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుంటున్నాం. చాప్డ్ గార్లిక్ అలా పక్కన తీసుకున్నా. క్యారెట్ చాప్ చేసుకున్నా. కొంచెం చిన్న చిన్న డైసెసే కట్ చేసుకుంటాను, ఎందుకంటే లెంటల్స్ ఉన్నాయి కదా, ఆ లెంటల్ సైజ్ని మ్యాచ్ చేయడానికి. ఈ రెడ్ బీన్స్ ఇట్లా వండాం కదా, అది మ్యాచ్ చేయడానికి కాబట్టి కొంచెం చిన్న సైజులోనే కట్ చేసుకుంటే బాగుంటుంది. బటర్, బటర్లో కొద్దిగా గార్లిక్ వేసుకున్నాం. అలాగే క్యారెట్ వేద్దాం. లెంటల్స్ కూడా వేయాలి. ఇవి కొద్దిగా నానబెట్టి ఉడికించుకున్న రెడ్ బీన్స్, ఆల్రెడీ మెత్తగా ఉంటాయి. టొమాటో చాప్ చేసి వేసుకుందాం. స్పినచ్, దీన్ని కూడా కొద్దిగా షెడ్ చేసేసి వేసుకుందాం.
ఇది కూడా డిష్లోకి. కొంచెం అట్లా ఫ్రై అవ్వనిద్దాము, ఆ పచ్చిదనం పోయేలాగా. తర్వాత స్టాక్ యాడ్ చేసుకొని ఇందులోనే సిమ్మర్ చేసుకుందాం. సిమ్మర్ చేయడం అంటే లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు అట్లా ఉడికించాలన్నమాట. స్పినచ్ మనము బాగా తక్కువ డిషెస్లో వాడుతుంటాం. పాలకూర పప్పు అని పప్పులో వాడుకుంటాం కానీ బట్ రెగ్యులర్గా యూసేజ్ తక్కువే. ఇటాలియన్ డిషెస్లో కావచ్చు, లేకపోతే అట్లా యూరోపియన్ డిషెస్లో ఈ స్పినచ్ బాగానే యూజ్ చేస్తూ ఉంటారు. సూప్స్కి వాడడం అనేది చాలా ఆశ్చర్యకరం నిజానికి. మెడిటరేనియన్ ఇంగ్రీడియంట్స్లో రెసిపీస్లో యూస్ చేస్తూ ఉంటారు. అది కూడా బాగుంటుంది. బలం గురించి చూసుకున్నప్పుడు, దాని హెల్త్ బెనిఫిట్స్ గురించి చూసుకున్నప్పుడు దానికి చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి స్పినచ్కి. దాన్ని మనం కొద్దిగా తక్కువగా కన్సిడర్ చేస్తూ ఉంటాము. వేరాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కొంచెం మ్యాష్ చేద్దాం మడ్లు చేసినట్టు. స్పినచ్ ఇట్లాంటివన్నీ కూడా పిల్లలు బాగా ఎక్కువగా తినరు. వెజిటేబుల్స్, ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇట్లాంటివి పిల్లలకి ఎక్కువ నచ్చవు. ఈ కాన్సెప్ట్లో నేను ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు, బాగా పాత రోజుల్లో, పూర్వకాలంలో అనొచ్చు, ఆ విధంగా పాపాయ్ షో అని ఒక టీవీ షో వచ్చేది. పాపాయ్ ద సెయిలర్ అని మంచి టీవీ సిరీస్ అనమాట. యానిమేషన్లో అతను ఒక సూపర్ హీరో లాగా ఉంటాడు. ఆ సూపర్ హీరోకి స్ట్రెంగ్త్ ఏంటంటే మామూలుగా ఉంటాడు అతను. ఎప్పుడైతే ఈ స్పినచ్ తింటాడో, కన్జ్యూమ్ చేస్తాడో, అప్పుడు ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది, ఏమైనా చేసేస్తాడు అనమాట. దాన్ని చూసి పిల్లలు ఇన్స్పైర్ అయ్యి స్పినచ్ తినేవాళ్ళు అప్పుడు 90s 2000 ఆ టైంలో కావచ్చు. సో అదొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ స్పినచ్ ఎనర్జీ. ఆ స్పినచ్తో వంట చేస్తుంటే అవన్నీ గుర్తొచ్చాను. అప్పుడు ఉండేవి కదా ఆ కాలంలో అలాగా అని. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే స్టాక్ యాడ్ చేసుకుందాం. దీంట్లో కాసేపు సిమ్మర్ అవ్వాలి. అలా సిమ్మర్ అయితే వాటర్లోకి మనం వేసిన రెడ్ బీన్స్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, అలాగే స్పినచ్ కావచ్చు, ఇందులో ఉన్న ఫ్లేవర్స్, రుచి అంతా కూడా నీళ్ళల్లోకి మంచిగా పట్టుకుంటుంది. దానివల్ల సూప్ టేస్ట్ కావచ్చు. కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటున్నాను. అలాగా తర్వాత టొమాటో సాస్ వేద్దాం. సీజనింగ్, మిరియాల పొడి, ఉప్పు. కాస్త కొద్దిగా కొత్తిమీర చాప్ చేసుకొని వేసుకుందాం. ఎక్కువ మోతాదులో వాటర్ వేసుకొని ఎక్కువసేపు మిడ్ ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా సిమ్మర్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది దాంట్లో. ఎనీవే, ఇప్పుడు డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.